మన తెలుగు ప్రజల కోసమని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి దిగొచ్చి ఆంధ్ర మహావిష్ణు అనే పేరుతో ఒక క్షేత్రంలో అవతరించాడు. ఈ క్షేత్రం పేరు శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా కాదు నేను చెప్పేది. శ్రీకాకుళం అనే ఊరు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో ఉంది. ఈ శ్రీకాకుళంలో బ్రహ్మదేవుడి కోరిక మేరకు కలియుగంలో పాపాలను హరించడం కోసం అని చెప్పని శ్రీ మహావిష్ణువు ఆంధ్ర మహావిష్ణు అనే పేరుతో అవతరించారు. ఈ ఆంధ్ర మహావిష్ణువునే ఆంధ్ర నాయకుడని, ఆంధ్ర వల్లభుడు అని కూడా అంటారు. అంటే ఆంధ్రులని పరిపాలించే నాయకుడు, రాజు అని అర్థం. ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుకి మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులకి విడతీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే శాతవాహన రాజులకి కులదైవం ఈ ఆంధ్ర మహావిష్ణు. అలాగే 11వ శతాబ్దంలో తెలుగు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి చోళరాజు అనంత దండపాలుడు స్వామి మీద భక్తితో ఆయన ఆలయంలో 4 అంతస్తుల రాజగోపురాన్ని కట్టించడం మాత్రమే కాకుండా స్వామివారికి ఎడం పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారి కోసం అని చెప్పని ప్రత్యేకమైన ఉపాలయాన్ని కూడా కట్టించారు. ఈ ఆలయంలో రంగమండపం అని చెప్పి ఉంటుంది. ఆ రంగమండపాన్ని కాకతీయ రాజులు కట్టించారు. అలాగే విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలకి ఈ ఆంధ్ర మహావిష్ణువు అంటే ఎనలేని భక్తి. ఆయన కళింగ దేశం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని వెళ్తారు. ఆ యుద్ధంలో ఆయన ఘన విజయాన్ని సాధిస్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనే కావ్యాన్ని రచించి ఆంధ్ర మహావిష్ణువుకి అంకితం ఇస్తారు. పరమశివుడు శ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి అనే పేరుతో ఇక్కడ అవతరించి ఈ శ్రీకాకుళ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. ఈ ఆంధ్ర మహావిష్ణువుని ఆంధ్ర భాషా ప్రియుడు అని చెప్పని అంటారు. అంటే ఈయనకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఈ మాట చెప్పడం వెనకాల ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏంటనేది నేను మీకు ఇంకొక రీల్లో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టిల్ దెన్.